అందరికి నమస్కారం. నేను డాక్టర్ అఖిల్ దాడిని. నేను ఈ శ్రీకర హాస్పిటల్స్ గ్రూప్కి చైర్మన్. ఇవాళ ఒక సంవత్సరం అయింది. ఇంతకుముందు ఉన్న నవీన్ మల్టీ స్పెషాలిటీ ఇప్పుడు శ్రీకర హాస్పిటల్స్. కానీ డాక్టర్ నవీన్ గారు ఎవరైతే మనతో ముందు నుంచి ఈ హాస్పిటల్ అంతా కట్టి నడిపారో నవీన్ గారు కూడా ఉన్నారు. సో ఇంగ్లీష్లో అంటారు, ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పస్ శ్రీకర నవీన్ హాస్పిటల్స్ ఇవి. నవీన్ గారు అక్కడ చీఫ్ ఎనస్థెటిస్ట్ అండ్ క్రిటికల్ కేర్ నడుపుతూనే ఉంటారు, ఐసీయూ. పగలు రాత్రి కష్టపడి నవీన్ గారు మళ్ళీ నవీన్ హాస్పిటల్స్ని ఎట్లా సక్సెస్ చేశారో శ్రీకర హాస్పిటల్స్ అలాగే సక్సీడ్ చేశారు. ఈ హాస్పిటల్ గ్రూప్లో మన చీఫ్ ఎనస్థెటిస్ట్ డాక్టర్ లక్ష్మణ్ గారు కూడా చీఫ్ ఎనస్థెటిస్టు. సో ఐసీయూ శ్రీకర హాస్పిటల్స్ ప్యూర్గా ఏంటంటే మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్కి హై ఎండ్ ట్రీట్మెంటు అందజేయాలి అనే ఒక కాన్సెప్ట్ తోటి మిడిల్ క్లాస్, సో మిడ్ రేంజ్ హాస్పిటల్ ఫర్ మిడిల్ క్లాస్ అంటాం. మిడ్ రేంజ్ హాస్పిటల్ ఫార్ ద మిడిల్ క్లాస్, హైయెస్ట్ ట్రీట్మెంట్ తోటి ఇక్కడ ఆర్థోపెడిక్ సర్జరీల్లో ఐసీయూ కేరే కాకుండా ఆర్థోపెడిక్ సర్జరీలో డాక్టర్ రోహిత్ గారు డే 1 నుంచి దీన్ని తన సొంత హాస్పిటల్లో బాగా చూసుకొని నీ రీప్లేస్మెంట్స్ రోబోటిక్స్తో చేయడం కూడా చేశారు. సో ఇది రోబోటిక్స్ ఉన్న హాస్పిటల్ రాజమండ్రిలో నీ రీప్లేస్మెంట్ చేయడానికి. అలాగే డాక్టర్ చంద్రకాంత్ గారు న్యూరో సర్జను, ఫుల్ టైము. అలాగే రాత్రి ఎమర్జెన్సీ క్రేనియాటమీ లైన్ని చేస్తూ ఈ న్యూరో సర్జరీ అనేది అందుబాటులో రాజమండ్రిలో మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్గా చాలా బయట ఊర్ల నుంచి కూడా న్యూరో సర్జరీ గురించి వస్తుంటారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఇటువైపు అమలాపురం దాకా కూడా న్యూరో సర్జరీ ఫుల్ టైం ఉండటం అనేది కూడా ఇంకొక ప్రత్యేకత శ్రీకర హాస్పిటల్స్ రాజమండ్రికి. న్యూరో సర్జరీ, జనరల్ సర్జరీ అండ్ జనరల్ మెడిసిన్ అండ్ దానికి సంబంధించిన విభాగాలతోటి కంప్లీట్ సేవలు అందజేస్తుంది. మిడిల్ క్లాస్ పీపుల్కి ఎఫోర్డబిలిటీ, వాళ్ళకు అందుబాటులో ఉండేటట్టు, వాళ్ళ పాకెట్ పెద్దగా ఇది కాకుండా అన్ని ఇన్సూరెన్సులతో శ్రీకర హాస్పిటల్స్ మొదటి సంవత్సరం విజయవంతంగా చేసి 2వ సంవత్సరంలో వెళ్ళింది. దీనికి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేము ఇంకా ఈ సేవల్ని పెంచాలని ఈ సంవత్సరం కోరుకుంటాం. కొంచెం నొప్పి తక్కువ ఉంటాం, సాధారణ నీ రీప్లేస్మెంట్కి కంపేర్ చేస్తే కొంచెం నొప్పి తక్కువ ఉంటామును. యాక్యురేట్గా 100% యాక్యురేట్గా చేయటం అనేది రోబోటిక్స్ వల్ల జరుగుతుంది. సో ఇంకా మా నీ రీప్లేస్మెంట్తో కలిగే మేలుని ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంది రోబోటిక్స్ వాడటం వల్ల. మొత్తం ఇండియాలో ఇట్లా 6-7 మెషిన్లు ఉన్న ఏకైక హాస్పిటల్ శ్రీకర హాస్పిటల్స్. 7 రోబోటిక్స్ ఉన్న మెషిన్లు. మా 9 బ్రాంచుల్లో 7 రోబోటిక్ మెషిన్లు ఉన్నాయి. అలాగే ఇండియాలో వన్ ఆఫ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ రోబోటిక్స్ తోటి నీ రీప్లేస్మెంట్ చేసేది మేమే. బయట హాస్పిటల్లో 5 lakhs అయింది, మన హాస్పిటల్ ఎంత ఉంది? 5 lakhs 2 కాళ్ళు. మామూలు 5 lakhs ఉదాహరణకి అయ్యేది బిల్లు దాదాపు అంతే అవుతుంది. అంటే మేమేం ఇక్కడ డాక్టర్ రోహిత్ టైటానియం నైట్రేట్ గోల్డ్ది విత్ రోబోటిక్స్ 2 కాళ్ళు 5 lakhsలో చేస్తారు. సో కాస్టింగ్ వైజ్ కూడా తక్కువే ఉన్నాం. కంపారిటివ్లీ ఇతర హాస్పిటల్స్కి మనకి తేడా ఏమన్నా ఉందా? ఒకటి నీ రీప్లేస్మెంట్ గురించి మేము ఇండియాలో వీఆర్ నంబర్ 2 ఒకటి. సో ఆ పేరు ప్రత్యేకతల గురించి వస్తారు, ఆ క్వాలిటీ గురించి వస్తారు. కాంప్లికేషన్ రేట్ చాలా చాలా తక్కువ, సక్సెస్ రేట్ ఎక్కువ. సో అది డెఫినెట్గా ఒక డిఫరెన్షియేషన్ అవుతుంది. తర్వాత రోబోటిక్స్తో చేయటం అనేది రెండో డిఫరెన్షియేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఆక్సినియం అనే మోకాలు, ఆక్సినియం అనే ఒక లోపలేసే ఇంప్లాంట్ హయ్యెస్ట్ నంబర్ చేసేది శ్రీకర హాస్పిటల్. అలాగే ఐ థింక్ ఆక్సినియము గోల్డ్ అనేది రాజమండ్రిలో కూడా బాగా ఎక్కువ నంబర్స్ రోహిత్ గారు చేయటం అనేది ప్రత్యేకత. సో అందుకే చూస్ చేస్తారు మా ట్రాక్ రికార్డ్ తోటి, మా నంబర్స్ తోటి. అలాగే హయ్యెస్ట్ క్వాలిటీ, మోస్ట్ రీజనబుల్ ప్రైస్ రోబోటిక్స్తో పాటు రావటం అనేది